న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. ఎట్లా చనిపోయినా సరే, ఏదో యాక్సిడెంట్ అయ్యో పిడుగుపడే కాదు, ఏ కారణం చేతనైనా రైతు చనిపోతే వాళ్ళ భార్యకు వారం రోజుల్లోగా 5 లక్షల రూపాయల చెక్కు తీసుకొచ్చిస్తారు. అది మీరు ఎవరు నామినీని పెట్టుకుంటే వాళ్ళు. ఇది ఎవరెవరికి ఇస్తాం? పాస్బుక్ ఉండే ప్రతి రైతుకు కూడా కల్పిస్తాం. అంటే రైతు కుటుంబం రోడ్డు మీద పడద్దు, రైతుకు కూడా భరోసా ఉండాలి. సపోజ్ భార్య పేరు మీదనే ఉంది, భర్తకు చెక్ వస్తుంది. లేదు పిల్లలకు చెప్పిండ్రు, మీరు పిల్లల నామినీగా పెడితే పిల్లలకు చెక్ వస్తుంది. ప్రతి రైతుకు కూడా 2271 రూపాయల 70 పైసలు ఇన్సూరెన్స్ ప్రీమియం కింద ప్రభుత్వమే ఎల్ఐసికి కూడా కట్టడం జరుగుతుంది. 18 ఏళ్ల వయసు నుంచి 60 ఏళ్ల వయసు ఉండేటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క బీమా సౌకర్యాన్ని కల్పిస్తా ఉన్నాం. అంటే రైతుకు ఇలా మద్దతు ధర రావాలి, రైతుకు బీమా సౌకర్యం కావాలి, రైతుకు పెట్టుబడి సాయం కావాలి, రైతుకు 24 గంటల కరెంటు రావాలి. ఇవన్నీ కూడా ఇలా ఆలోచించి చేస్తున్న ముఖ్యమంత్రి ఇలా మన కేసీఆర్ గారు. ఎవరన్నా ఆలోచించిందా? కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడేదో మొసలి కన్నీరు గారుస్తున్నారు రైతు గురించి. ఇవాళ ఏదో రైతు గురించి మాట్లాడుతున్నారు. 10 ఏళ్ళు గద్దె మీద ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కనబడ్డదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి 10 ఏళ్ళు మంత్రే కదా. మరి ఒక్కనాడన్నా కరెంటు సరిగ్గా ఇచ్చిండ్రా? పొద్దుగాల 3 గంటలు, పొద్దుకి 3 గంటలు. ఆ కరెంటు యాసంగి పంట మీద మోటార్ కాలండి, పంట చేతికి రాదు. పక్కా మోటార్ కాలుతుండే కాంగ్రెస్ గవర్నమెంట్లో. ఇప్పుడు కాలుతున్నాయి ఆ మోటార్లు, మీరే చెప్పాలి. అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎరువులు కావాలి, విత్తనాలు కావాలంటే మెదక్లో పోయి పోలీస్ స్టేషన్ ముందు లైన్ కట్టే తప్ప ఎరువులు విత్తనాలు దొరికేటువంటి పరిస్థితి ఉండేది కాదు. అప్పు కనీసం అప్పన్ని ఇచ్చిందా? మన ముఖ్యమంత్రి గారేమో గడప దాటకుండా గడపలోకి వచ్చి మీ చేతిలో చెక్కు పెట్టి పెట్టుబడి సహాయాన్ని మీకు ఇచ్చినాడు. రోహిణి కార్తీ ఎల్లక ముందే మీ చెక్కు, మీ డబ్బులు మీ చేతిలో పెట్టింది ప్రభుత్వం. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా కనీసం అప్పు కావాలంటే మెదకుల బ్యాంకు చుట్టూ, పాపన్నపేట బ్యాంకు చుట్టూ కాళ్ళ చెప్పులు అరిగేటట్టు తిప్పించుకున్న కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పు కూడా ఇయ్యని గవర్నమెంట్. ఇవాళ వాళ్ళకు రైతులేమో అందరి కళ్ళల్లో ఆనందం ఉన్నది. మంచి యాసంగి పంట పండింది, మాకు మంచి కరెంట్ వచ్చింది, మాకు మద్దతు ధర వచ్చింది, మాకు పెట్టుబడి సాయం వచ్చిందని రైతుల కళ్ళల్లో ఆనందం ఉంటే కాంగ్రెస్ వాళ్ళ కళ్ళు మాత్రం ఎర్రబడుతున్నాయి. ఎందుకు ఎర్రబడుతున్నాయి? ఏడిచి ఎర్రబడుతున్నాయి. ఇక అయిపోయింది మా పని, మాకు ఎవడు ఓటు వేసేటట్టు లేడని సాటుకు తలపెట్టుకొని ఏడుస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళకి ఇలా మనసునే పట్టలేదు. అందుకే నోటికి వచ్చిన వాగ్దానం చేస్తున్నారు. అయ్యా 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఎందుకు చేయలే మీరు? 10 సార్లు మీ చేతుల్లోనే ఉండే కదా. మరి 60 ఏళ్ల గణపురం ఆనకట్టు మీద ₹1 ఎందుకు ఖర్చు పెట్టలేదు అని అడుగుతున్నా. 21,000 10,000 ఎకరాలకు గణపురం ఆయకట్టు తగ్గడానికి కాంగ్రెస్ పార్టీ కారణం కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఒక్కనాడన్న తట్టెడు సిమెంట్ పోసిందా గణపురం ఆనకట్టకు? గణపురం కాలువకు ఒక్కనాడన్న ఒక కల్వట్టో బ్రిడ్జో కూలిపోయిన మరమ్మత్తు ఒక్కనాడన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిందా? రైతు కోసం మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని మనం చేస్తా ఉన్నాం. ఇవాళ రైతు శ్రేయస్సు కోసం పనిచేస్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మనము కాంగ్రెస్ వాళ్ళే అన్ని శుష్క వాగ్దానాలు ఇచ్చిండ్రు. మాట ఏం ఇచ్చిండ్రు? 2009లో మేము గెలిస్తే పగటిపూట 9 గంటల కరెంట్ ఇస్తామన్నారు. ఇచ్చిండ్రా? మరి 3 గంటలు కూడా ఇయ్యలే. కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, అది ఇచ్చిన 3 గంటల్లో. ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇప్పుడు మళ్ళా శుష్క వాగ్దానాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు నోటికి మొక్కాలే. ఎందుకంటే ఏరు దాటేదాకా ఏరు మల్లప్ప, ఓడ దాటినాక బోడ మల్లప్ప అన్నట్టు కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో రావడానికి ఏదైనా చెప్తారు, ఎన్ని అబద్ధాలైనా చెప్తారు, ఎన్ని విష ప్రచారాలు గోబల్స్ ప్రచారమైనా చేస్తారు. కానీ ఇలా పాపన్నపేటలో నిర్మించిన ఈ మార్కెటే సాక్ష్యం, ఈ యాసంగి పంటలో కొన్న వడ్లే సాక్ష్యం. మొన్న మీకు ఒక్క తడి కూడా ఎండకుండా, ఒక్క మడి కూడా ఎండకుండా, ఒక్క తడి తగ్గకుండా మీకు ఏ రకంగా సింగూరు నుంచి నీళ్ళు ఇచ్చినామో దానికి మీరే సాక్ష్యం. వరుసగా 3 పంటలకు ఇచ్చినాం. పోయిన యాసంగికి ఇచ్చినాం, వానకాలంకి ఇచ్చినాం, మళ్ళా యాసంగి పంటకు కూడా ఇచ్చినాం. ఎప్పుడన్నా 3 పంటలకు మన గణపురం ఆనకట్ట కింద వరుసగా కాంగ్రెస్ వాళ్ళు నీళ్ళు ఇచ్చిండ్రా? ఇది హైదరాబాద్కు పోవాలి, హైదరాబాద్ తాగనీకి నీళ్ళు తక్కువ పట్టాయి, మీకు ఇచ్చేదే లేదని మొండి చేయి చూపిండ్రు మన మెదక్. కానీ ఈరోజు ఈ మెదక్ జిల్లాలో అటు సింగూరు కింద, ఇటు గణపురం కింద 80,000 ఎకరాల్లో ఇవాళ పంట పండించినటువంటి ఘనత ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ది, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మనం చేస్తా ఉన్నాం. నిజంగా కేసీఆర్ లేకపోతే
టీఆర్ఎస్ ప్రభుత్వమే లేకపోతే గణపురం కింద 3 పంటలకు నీళ్లు వచ్చేదాన్ని నేను మా రైతులు అడుగుతా ఉన్నా. సింగూరు ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసి మన పుల్కల్లో అందల్లో మనకు 3 పంటలకు నీళ్లు ఇచ్చేదాన్ని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం, రైతు శ్రేయస్సు కోసం నిజాయితీతో ఇవాళ పనిచేస్తున్న ప్రభుత్వం. దేశంలో ఎక్కడన్నా చూడు, పంజాబ్లో టమాటాలు ఆలుగడ్డలు రోడ్ల మీద వారబోస్తున్నారు. తమిళనాడు రైతులు ఢిల్లీలో పోయి అర్ధనగ్న ప్రదర్శనలు చేస్తున్నారు. మహారాష్ట్ర రైతులు బొంబాయి దాకా 400 కిలోమీటర్లు కాళ్లకు బొప్పలు వస్తుంటే కూడా, పొక్కులు వస్తుంటే కూడా 400 కిలోమీటర్లు మమ్మల్ని కాపాడండి బొంబాయి దాకా నడుచుకుంటూ పోతున్నారు మహారాష్ట్ర రైతులు. కానీ తెలంగాణలో మాత్రం ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు రైతుల దగ్గరికే బాటబట్టి రైతు శ్రేయస్సు కోసం పనిచేస్తున్న ఏకైక ప్రభుత్వం ఈ దేశంలో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం. ఎక్కడైనా ఉందా? అందరూ రైతులు రోడ్లు ఎక్కుతుండ్రు. మధ్యప్రదేశ్లో మాకు ధర రావడం లేదని రైతులు రోడ్డు మీదకి వస్తే అక్కడ ఉండే బీజేపీ ప్రభుత్వం 10 మంది రైతులను పిట్టల్లాగా కాల్చి చంపింది. మధ్యప్రదేశ్లో ధర వస్తలేదంటే కాల్చి చంపిండ్రు. మహారాష్ట్రలో మాకు ధర వస్తలేదు, మా కరెంటు బిల్లులు తగ్గియండి అని చెప్పి బొంబాయి దాకా పాదయాత్ర చేస్తున్నారు. ఇవాళ దేశమంతా కూడా రైతుల ఆందోళనలతో అట్టుడుకుతుంటే రైతు శ్రేయస్సు కోసం రైతును కాపాడే ప్రయత్నం జరుగుతున్నది ఈ దేశంలో కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే. మిషన్ కాకతీయ పెట్టి ఊరూరా చెరువులన్నీ బాగు చేసే ప్రయత్నం చేసినాం. మీ కట్టు కాలువలు, తూమును, అలుగును, కట్టను, చెరువులను బాగు చేసినటువంటి ప్రయత్నం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. 60 ఏళ్లలో ఎవడన్నా ఒక్కడన్నా చెరువుల కట్టెది మట్టి తీసిండ్రా? సర్కార్ తుమ్మ చెట్టు కొట్టిండ్రా? చెరువులు ఆనవాళ్ళు కోల్పోయినాయి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో చెరువులకు కాకతీయ కాలం నాటి పూర్వ వైభవం వచ్చిందంటే ఇది టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వచ్చిందని మనం చేస్తా ఉన్నాం. ఒక్కటేంటి, ఇవాళ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఇవాళ పాలమూరు ఎత్తిపోతల పథకం, డిండి ఎత్తిపోతల పథకం, సీతారామ ఎత్తిపోతల పథకం, కాళేశ్వరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. రాత్రింబవళ్లు పనిచేస్తున్నాం. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో 9,000 మంది ఇంజనీర్లు, 25,000 మంది కార్మికులు 3 షిఫ్టుల్లో రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు. ఎందుకు? మన తెలంగాణ సస్యశ్యామలం కావాలి. 1 కోటి ఎకరాల మాగాణిగా ఈ తెలంగాణ మారాలి. రైతన్న ముఖాన్ని మొగులుగు బట్టి చూడడం కాదు, నేలకేసి దుక్కి దున్ని విత్తనమేసి బంగారం లాంటి పంట మా రైతన్న పండించే కాలం ఈ తెలంగాణలో దగ్గరలోనే ఉంది. మనకి ఇక బాధలున్నాయి. తప్పకుండా రైతు సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది, మనం చేస్తా ఉన్నాం. మరి కాంగ్రెస్ అంటే మళ్ళా తెలుసు కదా మనకు, తప్పిపోయి కాంగ్రెస్ వచ్చింది అనుకో మళ్ళీ 6 గంటల కరెంట్ వస్తుంది. మరి పొద్దుగాల 3 గంటలు, పొద్దుకి 3 గంటలు. మళ్ళా మందు సంచుల కోసం పోలీస్ స్టేషన్ ముంగట లైన్లో నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. పంట కొనకపోతే రోడ్డెక్కి ధర్నా చేయాలి, కరెంటు రాకపోతే సబ్ స్టేషన్ ముందు ధర్నా చేయాలి. ధర్నాలతోనే బతికిన మనం కాంగ్రెస్ గవర్నమెంట్లో. ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్లో కరెంటు కోసం ఎవరైనా ధర్నా చేసినారే? కరెంటు కోసం అసెంబ్లీలో ఎవరైనా మాట్లాడాల్సి వచ్చినారే? మందు సంచులో ఇత్తనం సంచో దొరకలేదని ఈ రాష్ట్రంలో ఏ రైతన్న రోడ్డు మీదకి వచ్చిండా అని నేను అడుగుతా ఉన్నా. మందు సంచి గురించి రైతన్న అడిగే పరిస్థితి లేకుండా అందుబాటులో పెట్టినాం, విత్తనం అందుబాటులో పెట్టినాం, ఇవాళ కరెంట్ అందుబాటులో పెట్టినాం. మీ రైతన్న అడగక ముందే మీ యొక్క గణపురం కాలువల్లో మంజీరా నీళ్లను బారిచ్చి మొత్తం చిట్ట చివరి ఆయకట్టు కూడా నీళ్లు ఇచ్చినాం. ఇది మేము చేతల్లో చూపినాం. ఇవాళ మా పనిని మేము చేసి చూపించినాం తప్ప మేము మాటలు చెప్పేటువంటి ప్రభుత్వం కాదు. ఇవాళ ప్రతి మార్కెట్ బాగా చేసినాం. రామాయణపేట మార్కెట్, మెదక్ మార్కెట్, ఇవాళ పాపన్నపేట మార్కెట్ని కూడా అభివృద్ధి చేసినాం. తప్పకుండా మా రైతులు, మా డిప్యూటీ స్పీకర్ గారు ఇంకా కొన్ని సీసీ రోడ్లు కావాలని కోరింది కనుక తప్పకుండా ఈ మార్కెట్లో సీసీ ప్లాట్ఫామ్లు, రోడ్లు కూడా మంజూరు చేస్తామని తెలియజేస్తూ ఇంకా రాబోయే రోజుల్లో తప్పకుండా మా రైతుకు మంచి బంగారం లాంటి భవిష్యత్తు ఉంటుంది. ఈ రైతు సంక్షేమం కోసం కృషి చేసేటువంటి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి, దీవించండి అని మనవి చేస్తూ జై తెలంగాణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google+, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.